అయ్యి బాబాయ్ ఉండండి ఉండండి. ఆడది ఎప్పుడు కూడా 2 చేతులతోటి 4 చేతులు పని చేసుకోవాలి. పూసిపోని మగోడు ఇంట్లో ఉంటే అంటే ఊరందరికీ చుట్టమేనంట. ఈయన పుట్టినప్పుడే వాళ్ళ అమ్మమ్మని పంపేశారు. మా ఇద్దరికి ఇదే సిలిపి దెబ్బలాట. ఎప్పుడో 80 ఏళ్ళ నాడు కథ చెప్పకండి, ఇల్లు అంటుకుపోండి. అలాంటి మహానుభావుడు. అసలు ఏంటి ఇదేంటి అది ఒక్కొక్కరు చదివిన అంతానే ఇవ్వండి మహానుభావుడు. తెలీదా ఒంటికంటే టీ పెట్టాలని ఏంటనుకుంటున్నా కళ్ళు ఎట్లా వస్తున్నా పొయ్యి మీద టీ పెట్టింది, ఇక్కడికి వచ్చి కౌరు చేస్తుంది. ఎదురుకుండా ఉంటే ఇక్కడ కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకుంటాం. వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఎవరితో మాట్లాడుకొని నేను ఇంకెవరితో. రామచంద్ర మా రాజుగారు, నేను మా వాళ్ళకి మొక్కలు వేసి చూపిస్తున్నాను, ఈ లోపు బియ్యం కడిగేసేది. అయ్యి బాబాయ్ ఉండండి ఉండండి. ఏ తమ్ముడు వచ్చాక దెబ్బలాట వేసి వేస్తాం, అక్కడ కూర్చొని తీసుకుని అమ్మేమో ఇంట్లోకి వెళ్ళి అమ్మమ్మ అది కాలేజీ పట్టన్నాయి, నాన్న ఉడికిపోతుంది కదా కాలేజ్. ఒక్కొక్కటి ఎంత ఉంటుంది అది? ఇది మొన్న ఒక్కోదాన్ని 20 షేర్కి అమ్మాడు. ఒక 5-6 అట్లు మన పనికి వెళ్ళాక నేను ఇంట్లో ఒక 3-4 అట్లని ఒక 60,000కి ఇచ్చేస్తానని చెప్పి బేరం పెట్టాడు. మళ్ళీ కోళ్ళ పేర్లు చెప్పండి. 2 చేసేవాళ్ళు, 2 ఒకటేమో పట్ల, 1 నెమల, 2 కాకులు, 1 పచ్చకాకి. కోళ్ళు మరి కాకంటున్నారు. కాకి అంటారు. అయ్యా నల్లగా ఉంటాయి చూడండి, అవి కాకి. కొంచెం ఎరిపోతేనేమో పచ్చకాకి. ఎర్ర కాకు కదా పచ్చకాకి. అది బాగా ఎరుపుకున్నదేమో డ్యాగ వస్తుంది. ఒక డ్యాగ పెట్ట, ఒక అబ్రస్ పెట్ట, అందులో బయట ఉన్నాయి 11 పెట్టలు. రోజు డైలీగా 4 గుడ్లు 5 గుడ్లు పెట్ట ఉంటాయి. ఆ పెట్టలో 500 కొనుక్కొచ్చింది. 11 పెట్టలు, 2 పుంజులు, రోజు 4-5 గుడ్లు పెడుతూ ఉంటాయి. కుక్కలే సరిపోతాయి. అది నా డ్యూటీ ఆటతో అనమాట. మొన్న ఏమో 9. మరి అమ్మమ్మకి ఇంకో కుక్కలు కనబడుతుంది, ఇంట్లో పనికింది. అవి గుడ్లు దీనికి గుడ్డు ఉడకాయి చిన్న గుడ్డు 4 మీరు ఎవరింటికి వెళ్ళరా తాతయ్య? ఎక్కడికి వెళ్ళాం, సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్తాను. పొలం అయితే కోళ్ళతోటి ఇటుతోటి కూర్చొని ఉంటాం. ఎక్కడికైనా వెళ్తాం, గుడికాడ ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం అనుకో, ఎవడో ఏదో అంటాడు, మనం ఏదో అంటాం. అక్కడి నుంచి ఏం పెద్ద అవుతాం, ఇంటికాడ కూర్చుంటే అయిపోతుంది. అనపల్లి బయలుదేరి పాపం వర్షాలకు ముందర పెట్టి ఎప్పుడు వెళ్తాం కదా, చెక్క వేసి ఆ వర్షాలు మునిగిపోయి సావగా మళ్ళీ బతికినాయి. బతికితే బాగా కొంచెం రోజు గింజెట్టుకెళ్ళి పోతాను కుడిచి. మొన్న 4 కాయలు కాసింది. మళ్ళీ ఇప్పుడు ఈ పిందులు తీసినాయి అన్నమాట, తయారైపోదు. శుభ్రంగా కోళ్ళు చూపిస్తున్నాయి అంతే. అవి ఎలా పూరుకోళ్ళు, పెద్ద కోళ్ళు అయితే తోపు. ఆ పూరుకోళ్ళు ఏం చేస్తాయంటే అవి పురుకుంటారని చెప్పి శుభ్రంగా చూపిస్తాం. ఆ గాబుల్లో వేసేయాల్సిందే. గాబులే కదా మరి గుడ్లు ఎట్టు అది ఎలా పెడితే చూసావా, కాలు ఎత్తి పేసిపోసినట్టుంది. ఇవాళ పొద్దుట ఈ కూరలు అవి వండుతున్నా మర్చిపోయింది. హరహర మహాదేవ ఓ శంకర ఓం దైవీ దేవత. అవి ఎందుకు డొక్కలు అందులో వేశారు? ఈ కోళ్ళు కుక్కలు లేకపోతే పందికొక్కులు జిమ్మెత్తాయని తమ్ముడు ఆ జాలీలో ఇవ్వన్నాడు. అవి ఎత్తే అలా ఒబ్బడిగా ఉంటాయి, కసిన తీసుకుంటాం. ఎక్కడి నుంచి తెచ్చారు? మేము సంవత్సరానికి ఒకసారి గొప్ప నూనె కొడతాం కదా, ఆ డొక్కలు అందులో వేస్తాం. ఎక్కడి నుంచి అంటే మా దొడ్లే మేమే ఉపయోగించుకుంటాం. సరిపోతుంది.
కుక్కలకి రైస్. ఆడది ఎప్పుడు కూడా 2 చేతులతోటి 4 చేతులు పని చేసుకోవాలి. మరి మగోడు తాతయ్య వచ్చేసి మగవాడు చేస్తారు. అలా ఇగో మా గట్లన్నీ తిరిగాడు. మా మనవలో పిల్లల కాళ్ళు అవేస్తున్నాడు. 70 ఏళ్ళ నుంచి ఇలాగ తిరుగుతూనే ఉన్నాను. మరి మీరేం చేయట్లేదు అంటున్నారు? అమ్మమ్మ ఎక్కువ పని చేస్తున్నారు అంటున్నారు. అమ్మంపనే నా పని నాది. ఆ పాదులకి ఏమంటే నీళ్ళు వేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇస్తాను నడుము బాగా వచ్చాను. బెల్తం తిన్నాక పని అమ్మమ్మ పని అమ్మమ్మ చేసుకుంటే నా పని నేను చేసుకుంటాను. గుళ్ళోకి వెళ్తాం జల్దీ ఇదని దానికి ఉంటుంది. నాకే మా కోడితోటి ఆటలతో నాకు రెస్ట్ తీసుకోరా అసలు ఇద్దరు? రెస్ట్ ఏముంది, మధ్యాహ్నం సంఖ్య 12కి కరెక్ట్గా భోజనం చేసి పడుకుంటాను. పడుకుంటే కరెక్ట్గా 2ంటికి మళ్ళీ మెలకు వచ్చేస్తున్నాను. అమ్మమ్మ ఏం చేద్దే పడుకుని టీవీ చూస్తూ ఉంటుంది. నేను లెగిసి ఇవ్వాలా, అది పడుకుని ఇవ్వాలని పడుకుంటుంది. మా గన్న కక్కుడు కట్టేటప్పుడు తమ్ముడు వస్తాడు. ఇంకా లెగలేదా, టీ పెట్టలేదా, ఏం చేస్తున్నారు అంటాడు. ఆ పని గబగబాలు వేసి టీ పెట్టి అదే నేను అన్నాను అనుకో చెప్పేద్దాం. ఆ పనులు వేసి ఆ పనులు టీ పెట్టి టీ తాకి కూర్చొని అక్కడి నుంచి ఏదైనా పని ఉంటే పని చేసుకుంటాను. పని చేసుకుంటాను. బట్టలు ఉతుకుతాను కదా, అవి బత్తాలు పోయినాయి. ఖాళీ చూసుకుని బత్తాలు కొట్టాలి. ఊసిపోయిన మగోడు ఇంట్లో ఉంటే అంటే ఊరందరికీ చుట్టమేనంట. ఊరి అలా ఖాళీ ఉండకూడదు. నా పని ఆయన చేయాలి, ఆయన పని నేను చేయాలి. మజ్జిగ చేయండి. అది ఆ వయసులోని మీరు అలా అంటానికి మీ మామ లేరు. ఒక అద్దరు నిక్కరని కాకి నిక్కరని కద్దరబణీలు వేసుకుని మీ మామ మీ పురుటి బట్టలు ఉతుకుతూ ఉంటేనే చచ్చిపోయారు. వాళ్ళ అమ్మమ్మ ఇంకా బతుకుంది. మీ అమ్మమ్మ ఈయన పుట్టినప్పుడే వాళ్ళ అమ్మమ్మని పంపేశారు. ఈయన పీతిగుడ్లు ఉతికినప్పుడే వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిపోయారంట. ఈయనకేం తెలుస్తుంది అమ్మమ్మ విలువ? ఇప్పుడు నా మనవడికి నేను ఉన్నాను కాబట్టి ఆడు యువరాజు అని అనాలి. ఇది నేర్పుతుంది అంటారండి. ఈయన అలా చెప్తున్నారు. మనవడికి ఆయన కుర్చీ ఇచ్చేసి మంచం మీద కూర్చుని మనవడిని అంత గౌరవంగా చూస్తారు నన్ను అంటారు. మా ఇద్దరికి ఇదే సిలిపి దెబ్బలాట్లు. జాన్సమ్మ పెళ్ళి నేను ఎదుగుతుంది. అరటిపళ్ళు కరివేరు చెట్టు కింద పెళ్ళి అంటే వేసారు. ఇంకా గొడవ వదిలేదు. ఇది ఓదరేసారు అనమాట. 4-10 గెలలు పోవేసి అత్తలు గడ్డి వచ్చేసి ఆ గడ్డిలో పెట్టేసి ఆ పైన గడ్డి వేసి ఆ మట్టి వేసి మేగేసి స్వామి ఎప్పుడో 80 ఏళ్ళ నాడు కథ చెప్పకండి. ఈయన ఎలాంటి పెద్ద మనిషి అంటే అక్షరముక్కరాని పెద్ద మనుషులు. నేను 3 చదువుకున్నాను. ఈ ఇంట్లో ఎవ్వరూ చదువుకోలేదు. ఈయన వాళ్ళ నాన్న డొక్కతాడు ఎట్టారంటే అటు మీద 100 కొబ్బరికాయ ఉంటే ఆ డొక్కతాడుకి దీపం పట్టుకెళ్ళి కృష్ణాల గుడ్డి ఆ డొక్కతాడు అంటించేసి దాన్ని ఆపకుండా దిగొచ్చేసి ఇల్లు అంటుకుపోయింది. అలాంటి మహానుభావుడు. ఇలాంటి విషయాలు జీవితంలో అందరికీ జరుగుతుంది. కానీ ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ పెరిగిపోయింది, కంప్యూటర్లు వచ్చేసి పిల్లలకి 3 ఏళ్ల పిల్లలకి కూడా తెలివితేటలు ఉన్నాయి. అప్పుడు తెలివితేటలు వేరు. పెద్దల మాట చెప్పింది కానీ ఇంక వేరే ఉండేది కదా. గొడవ పొంగిపోయి ఉంటుంది. అయిపోయి ఉంటుంది, మొత్తం మారిపోయి ఉంటుంది. నేను మళ్ళీ అసలు మాట్లాడినవరే మాట్లాడేటప్పటికి ఆడి మాట పైన ఉండాలి, మన మాట కింద ఉండాలి. అదేవిడ ఒక మాట మాట్లాడేటప్పటికి 50 మాటలు మాట్లాడతాడు. ఎవడో కూడా ఆ జాతర ఏంటి ఎవడైనా సరే. ఇప్పుడు రాము ఏంటి, రాము తక్కువ, తర్వాత ఏంటి లలిత ఏంటి, వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు చదివిన వీళ్ళంతానే. అది లేకపోతే తాసులు మరి తవ్వ తాసులు ఇంచక్క తవ్వ నిండా కూడా కొంచెం నిండుతాయి. ఇంచక్క చెప్తాయి మీ మాట. మీరు చెప్పేది ఈ యుగంలో చెప్పమంటే కృతయుగం చెప్తున్నారు మీరు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. దున్ని ఎద్దుని దొన్నెద్దుని కట్టిపడేస్తాడు దేవుడు. ఈడ్చుకుంటే పాటు ఎద్దును అడుతుంది అనుకో, ఎద్దును అడలేదనుకో దున్నుకుంటే పాటు. మొత్తం మీ పాలు అవసరం. ఆ పొయ్యి మీద టీ పెట్టింది, ఇక్కడికి వచ్చి కౌరు చేస్తుంది. అది మారిపోక ఏం చేస్తుంది, మళ్ళీ పెట్టుకెళ్తుంది. ఇప్పుడు ఆయనకి మజ్జిగ ఇచ్చానా, అన్నం గుమ్మరించానా, లోపలికి పట్టుకెళ్ళానా, ఆయన భాషలోని ఇది ఏం పని చేయదని చెప్తారు. నా ఫ్రెండ్స్కి లచ్చించారు కేసు పట్టుకెళ్తే మన వీడియోలోని మనవరాలు వీడియో తీస్తుందని తెలియదు. కొంపలంటే వెళ్ళిపోతుంది. ఎవరైనా చూస్తే కొంప, ఈ కొంప
గుడి వెళ్తే ఒకళ్ళ దగ్గరకు ఇద్దరి దగ్గరకు ఏదైనా పదార్థం పట్టుకెళ్తాను అంతవరకే. రెండో ఇంటికి వెళ్ళను. మా రాజుగారు అబద్ధాలు పుట్ట. నిజం చెప్పాలంటే తడుముకుంటారు, అబద్ధానికి తడు. ఇలాగా ఎదురుకుండా ఉంటే కొంచెం కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకుంటాం. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడుకొని నేను ఇంకెవరితో అయ్యి రామచంద్ర, శ్రీరామచంద్ర, ఎందుకండే బాబు మరి నువ్వే కదా అంటూ ఇప్పుడు అమ్మ ఎక్కడెక్కడ కూర్చుంటాను. నువ్వేమన్నప్పుడు ఈయన మా రాజుగారు ఏం చెప్పాలో తెలియక నేను ఎక్కడికి వెళ్ళను. మహాపతివ్రత నేను చెప్పట్లేదు. గుళ్ళోకి వెళ్తాను, ఇంటికాడ పూజ చేసుకుంటాను, పక్కన ఏమైనా జరిగితే మంచిగా చెడ్డం అని చెప్పి నలుగురితో నారాయణ, పొలంతో గోవింద. అక్కడ ఎవరో ఏడ్పించింది, నలుగురు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మనం కూడా సంఘజీవిగా బతికింది, సేమే సంఘజీవిగా బతికింది. మనిషి కూడా బతకాలి కదా, మంచిగా చెడ్డం నన్ను ముట్టుకోక నామాలు కాక అన్నట్టు ఉండకూడదు. నలుగురితోటి కాదాత్యం. అలాగని వీధి పెట్టుకుని వెళ్ళాం. ఈ ప్రజలందరికీ తెలుసు. గుడికి వెళ్తాను, ఏదైనా వండిందంటే ఒకరికో ఇద్దరికి ఇస్తాను. వాళ్ళు కూడా నాకు అన్నీ ఇస్తూ ఉంటారు. ఇవ్వండి మహానుభావు, 5 నిమిషాలు తగ్గెత్తారు. అయినా టైం ఎంత అయింది అనుకుంటున్నావు ఇప్పుడు దాకా? తెలీదా ఒంటికంటే టీ పెట్టాలని? ఏంటనుకుంటున్నా, కళ్ళు ఎట్లా చూస్తున్నా? కళ్ళు ఎర్రజేయకుండానే ఎర్రజేసేవాడిని. మగోడు మాట్లాడితేనే దడిగన్నట్టుని, ఆడతో మాట్లాడితేనేమో గోడ కట్టినట్టు అనేవారు ఈ దూరపడు. ఇప్పుడు అలా కాదు, మగోడు మాట్లాడితేనే గోడ కట్టినట్టు. అందులోని ఇంట్లో ఖాళీగా ఉంటుంది, ఆ మగోళ్ళు గోడ కట్టినట్టే. ఇంకా పని చేసి ఆడ దడి కట్టినట్టు.